కాబట్టి శీతోష్ణ సుఖ దుఃఖాల్లో కూడా అనుకూలత ప్రతికూలత వచ్చినప్పుడు కూడా మనం సాధనను వదలకూడదు. ఈరోజు క్లాసే దృష్టాంతం. ఈరోజు కరెంటు లేకపోయినా కూడా ఎలాగ మనం సత్సంగాన్ని వదలకూడదు అనుకున్నామో అలా మనం సాధనకు ముందుకు వెళ్తూ ఉండాలి. బయట సౌండ్ రూపంలో కూడా పరీక్ష పెట్టడానికి భగవంతుడు వస్తున్నాడు. దాని గురించి కూడా మనం తల జడుపుకోవాలనుకుంటే కన్నా ప్రతి చిన్న చిన్న విషయం కూడా మనకు తల జడిపేస్తూ ఉంటుంది. మా గురుగారు ఒకసారి బారాబంకీలో పక్కలో అక్కడ పాఠాలు చెప్తున్నారు. పాఠాలు చెబుతూ ఉంటే అక్కడేమో హనుమాన్ది ఆ ఆశ్రమంలో కార్యక్రమం కూడా జరుగుతుంది. మాది ఒక బ్రాంచ్ ఉంటుంది అక్కడ. ఆ కార్యక్రమం వాళ్ళు మేము పాఠాలు చెబుతుంటే లోపల వాళ్ళు చిన్నగా పారాయణం చేసుకుంటూ ఉంటే మాకు డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. మొదటి రోజు మేము ఏమీ చెప్పలేకపోతుంది. రెండో రోజు ఆ సౌండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటే నేనే తట్టుకోలేక వాళ్ళకు మళ్ళీ పాఠం తర్వాత వాళ్ళని పిలిపించేసి మీరు లోపల గుసుగుసు అని పారాయణం చేసుకుంటూ ఉంటే మాకు ఇక్కడ పాఠంలో డిస్టర్బ్ అవుతూ ఉంది అని నేను పోయి చెప్పేశాను వాళ్ళకు. మళ్ళీ మూడో రోజు నేను మా గురుగారిని అడిగాను, గురుగారు మీరు పాఠం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ పక్కలో పారాయణం చేసుకుంటూ ఉంటే మీకు కూడా డిస్టర్బ్ అయింది. ఇంకా ఎక్కువ పాఠం చెప్పేటోళ్ళకి ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది. నేను గమనించాను. ఆ సౌండ్ గురుగారి పాటకు డిస్టర్బ్ అయ్యి కొన్ని పాయింట్స్ కూడా మర్చిపోయారు. మీకు కూడా డిస్టర్బ్ అయింది, అయినా కూడా మీరు ఏమీ చెప్పలేదు వాళ్ళకు, ఎందుకు అని అడిగాను. ఒకటే నాయన, ఇందులో పెద్ద రహస్యం ఉంది. మనకు సహన శక్తి ఏ మట్టానికి వెళ్ళాలంటే మన సహన శక్తి మన చుట్టూ జరిగే ఇలాంటి విధానాలకు కూడా ఏమాత్రం మన మనసు డిస్టర్బ్ కాకుండా ఒక హెల్తీ మైండ్ కావాలి. నేను మీకు ఇలాంటి ఒక స్థైర్యం, ఇలాంటి ఒక తితిక్షని మీకు నేర్పాలని చెప్పేసి మనము ఇలాంటి సౌండ్లో కూడా, ఇలాంటి డిస్టర్బెన్స్లో కూడా మనము విక్షేపాన్ని పొందకుండా మన సాధనని మనము ఆపుకోకూడదు. అలవాటు చేసుకుంటే అయిపోతుంది. లేకపోతే చిన్న చిన్న విషయాలు ఎవరో కొద్దిగా సౌండ్ చేశారని దానికి కోపం చేసుకొని మనశ్శాంతి పాడు చేసుకోవచ్చు. ఎన్ని విషయాలు ఉంటాయి. మనం తల జరుపుకోవాలనుకుంటే ప్రతి ఒక్క చిన్న విషయం మనకు తల జరుపుతూ ఉంటుంది. ఏమీ లేదు, బయట ఎన్ని కేకలు పెట్టుకొని న్యూక్లియర్ బాంబు వేసుకొని మన ఆనందాన్ని మాత్రము ఎవరు దొంగతనం చేయలేరు. మనసుని మనము ఆ మట్టానికి మనము ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. అలా ట్రైనింగ్ ఇచ్చుకున్నప్పుడు మన జుట్టు ఎవరి చేతికి దొరకదు. కాబట్టి అనుకూలతలు ప్రతికూలతలు వస్తున్నప్పుడు కూడా మనము సాధనను మాత్రం వదిలిపెట్టకూడదు. ఆ సాధనను గట్టిగా పెట్టుకుంటే కన్నా ఏదన్నా కానీ ఆద్యంత వర్తవత్ ఏదన్నా వచ్చిందంటే పోతుంది. కాసేపు ఓపికతోటి తితిక్షతోటి ఉన్నామంటే కన్నా అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులో బెనిఫిట్ ఏంటంటే మనకు ఎంత హెల్తీ మైండ్ వస్తుందంటే మళ్ళీ మనము బయట నుంచి ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయలేరు. కాబట్టి ఇలాంటివి కొన్ని అలవాటు చేసుకోవాలి. వివేకానందుడు కూడా ఫస్ట్ ఏకాంత స్థలాల్లో కూర్చొని ధ్యానము అవన్నీ చేసుకొని అలవాటు చేసేవాడు. దాని తర్వాత మార్కెట్ మధ్యలో కూర్చొని ఎక్కువ లొల్లి ఉన్న చోట అక్కడ కూర్చొని దాన్ని అలవాటు చేసుకునేవాడు. ఇప్పుడు ఏమన్నా ఇంకా బయట ఉన్న ఈ కోలాహలం కానీ నన్ను ఏమైనా డిస్టర్బ్ చేసేంత సామర్థ్యం ఉందా అని అలా టెస్ట్ చేసుకోవాలి. మనము ఏదే కానీ మన చుట్టూ జరిగే రియాక్షన్స్ గురించి మనం అస్సలు షేక్ కాకూడదు. అందుకే ప్రవచనం జరుగుతూ ఉన్నప్పుడు ఎవరో ముందు వస్తారు, వెనక వస్తారు, అది వస్తారు, అందరి దృష్టి అటు ఇటు వెళ్ళిపోతుంది. పట్టించుకోవద్దు. వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, సౌండ్లు అవుతూ ఉంటాయి, ఏదో కింద ప్లేట్ పడేస్తూ ఉంటారు. ఏమి చేసినా కూడా మన ఏకాగ్రత మాత్రం మన సత్సంగంలోనే ఉండాలి. సైలెంట్గా అలాగే చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఎవరో ఒకరు మాట్లాడుతున్నారని వాడిని సైలెంట్గా ఉండని చెప్పడానికి 10 మంది మాట్లాడితే ఇంకా ఎక్కువ డిస్టర్బెన్సే అవుతుంది. కాబట్టి మన మనసుని మనము ఎదుటి వేరేటోటి ముఖము మూతి మూయడానికన్నా మన చెవులు మూసుకోవడము చాలా శ్రేయస్కరం అంటారు. అలాగా బయట మనము దాన్ని రిపేరీలు వెతుక్కోవడానికన్నా మనము రిపేరీలు వెతుక్కుంటే చాలా హెల్తీ మైండ్ ఉంటుంది. అలాంటి మైండ్ ఉన్నప్పుడు మళ్ళా జీవితంలో ఏ సుఖ దుఃఖాలు మనం టచ్ చేయలేవు. అందుకే మా గురుగారు మీకు ఇలాంటి తితిక్ష ఉండని, ఏకాగ్రత ఇలాంటి సౌండ్లే కదా 4-5 సౌండ్లు మధ్యలో ఉన్నప్పుడు మన టార్గెట్నే మనము ఏకాగ్రతతోటి దాన్నే
ఫోకస్ చేసేలాంటి ఇలాంటి ఏకాగ్రతలు ఇలాంటి ఫోకస్నే కదా మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సింది. కాబట్టి అందుకే నేను వదిలిపెట్టాను అని చెప్పారు. అలాగే ముముక్షులైన వాళ్ళు, జీవన్ముక్త పురుషులు ఇలా ఉంటారు. మళ్ళీ సమహ సంఘ వివర్జిత, ఏ ఏ సంఘాలంటే ఎవరిలో కూడా దేంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సాధువులు అందుకే నిజమైన జీవన్ముక్త పురుషుడు ఏదో ఒక కులానికి మాత్రం చెందిన వ్యక్తిలాగా, ఏదో ఒక ఊరికి, ఒక భాషకి చెందిన వ్యక్తి అని, ఒక దేశానికి చెందిన వ్యక్తి అని, కేవలం హిందుత్వానికి చెందిన వ్యక్తి అని, ఇవన్నీ కూడా పరిచిన్న బుద్ధులే. వాళ్ళు దేనికి అంటుకుండా ఉంటారు. మనకు వినేటోళ్ళకి బాగా అనిపించవచ్చు, ఓహో భారతదేశం మీద ప్రేమ, హిందుత్వం మీద ప్రేమ ఉండొచ్చు. కానీ మహాత్ములకి మన దేశం వేరు, వేరే దేశం వేరు అని. ఎందుకంటే వాళ్ళకు భిన్నంగా ఏది స్వరూపము వాళ్ళు చూసుకోరు. కాబట్టి ఏ ముఖ్యంగా ఈ అహం మమ భావాల ద్వారా ఈ జగత్తుతోటి వ్యావహారిక సత్తాలో దేనితోటి వాళ్ళు సంఘం అసలు పెట్టుకోరు, ఉదాసీన భావంలోనే ఉంటారు. మళ్ళీ తుల్య నిందాస్తుతిర్ మౌని సంతుష్టో ఏన కేనచే, తుల్య నిందాస్తుతి, స్తుతి టెంకాయ చెట్టు ఎక్కించినప్పుడు కూడా గురార్పణమస్తు అని అనుకునేస్తాడు. మీరు కాలు ముక్కినా, ఎంత పొగిడినా, ఓహో గురుగారు మీరు అట్లా ఇట్లా, ఇంద్రుడు చంద్రుడు పరమాత్ముడు అట్లా ఇట్లా అన్నప్పుడు కూడా ఓకే గురార్పణమస్తు అని అనుకుంటూ ఉంటాడు అంతే. మళ్ళీ మీరు అవమానం చేసిన, నిందలు చేసిన, అన్ని ప్రకారాల నిందలు మా గురుగారు చెప్పి పంపించారు. చూడు నాయన, సాధువులకి కామిని కాంచిన విషయంలోనే అటాకులు వస్తాయి చూడు. లేదా నువ్వు డబ్బులు తిన్నావంటారు, లేదా అంటే ఏదో ఒక స్త్రీతోటి సంబంధం అంటగట్టేస్తారు చూడు. ఈ రెండు విషయాలని నిన్ను అటాక్ చేస్తారు చూడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పే పంపించారు గురుగారు. అవన్నీ జరుగుతూనే ఉంటాయి, అవన్నీ పట్టించుకోవద్దు. విద్యారణ్య స్వామిజులు అంటారు, నిందా దుఃఖం అనింద్య మునిభి కథా సంస్కృతే అని చెప్పేసి. నిందా దుఃఖం వచ్చినప్పుడు కొంచెం పురాణాలు ఇవన్నీ మనం తెలుసుకోవాలి. నిందకు యోగ్యము కాని లాంటి మునులు, సాక్షాత్తు రాముడు కృష్ణుడు ఇప్పుడు కూడా పట్టుకొని డిబేట్ సెషన్లో వాళ్ళని ఎంత నింద చేస్తారు, ఎన్ని తప్పులు చూస్తూ ఉంటారు. ఇంకా వదిలిపెట్టలేదు, నిందలు చేసుకునే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మరి అలాంటి అజానమ బాహులకు వాళ్ళే నిందలను తప్పించుకోలేకపోయారు, ఇంకా మనమెంతో. అలాంటి మహా ఋషులు కథలు విని నిందలు వచ్చినప్పుడు కూడా నువ్వు చాలా విక్షేపాన్ని పొందొద్దు అని చెప్పేసి. అందుకే తుల్య నిందా స్తుతిర్ మౌని, అప్పుడు మౌనంగానే ఉంటాడు. కాసేపు అలా మౌనంగా ఉంటే తిట్టిన వాళ్ళే మళ్ళా వచ్చేసి, ఓ స్వామీజీ మీరు ఇంద్రులు చంద్రులు అని మళ్ళీ వాళ్ళే వచ్చి తప్పు తెలుసుకొని మళ్ళీ వాళ్ళే సరెండర్ అవుతారు నిజ స్వరూపం తెలుసుకున్న తర్వాత. సంతుష్టో ఏనకేన చిత్, ఇది పెద్ద సీక్రెట్. జీవితంలో ప్రారంధానికి అనుకూలంగా మనకు అలాంటి బుద్ధి వచ్చింటుంది, సామర్థ్యము, ఇవన్నీ కూడా మనం చేసుకున్న పుణ్యపాప కర్మల వల్లనే వచ్చింటాయి. ఏది వచ్చిందో దాంట్లోనే సంతృష్టి పడడంలోనే ఉంది పెద్ద సీక్రెట్. ఉన్న దాంట్లో సంతృష్టి పడితే కన్నా మళ్ళీ నాకు అది కావాలా ఇది కావాలని ఏమి కోరికలు ఉండవు, ఆ పెండింగ్ లిస్టే ఉండదు. అది వాంటింగ్నెస్ పోయిందంటే కన్నా చాలా మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. ఉన్న ఏది కొద్దిగా మనము పనులు చేసుకుంటూ ఉంటాం అందులో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉన్న దాంట్లో తృప్తి పడడంలోనే పెద్ద సీక్రెట్ ఉంటుంది. అందుకే మహర్షులు వాళ్ళకి ఏమీ లేకపోయినా ఎంత ఉందో ఒక కౌపీనంతో ఒక పూట ఆహారం, ప్రాణధారణ కోసం ఒక పూట ఆహారం దొరికితే సార్ దాంట్లోనే సంతృష్టిగా ఉండిపోతారు. మళ్ళా అనికేత, ఇది కొంచెం పరివ్రాజకులకి బాగా సూట్ అవుతుంది. నికేతం అంటే నివాసం. ఇది అందరికీ పెద్ద సమస్య కదా, ఇల్లు 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 అని. ఫుడ్ షెల్టర్ గురించి పెద్ద సమస్య ఉంటుంది, పెద్ద ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉంటాయి. నేను ఎక్కడ ఉండాలా, నాకు భోజనం ఎవరు పెడతారు అని చెప్పేసి. ముముక్షులైన వాళ్ళకు, జ్ఞానులైన వాళ్ళకు ఆ ఫుడ్ షెల్టర్ గురించి అసలు చింత ఉండకూడదు. భాష్యకారు భగవాన్లు చెప్పారు, మనము ఇంకా ఇండ్లలో ఇరుక్కొని బయట ప్రపంచం చూడలేదు కాబట్టి ఇదే ఏదో సేఫ్టీ అనిపిస్తూ ఉంటుంది. భజగోవిందులు అంటారు, సురమందిరతరు మూల నివాస శయ్యాభూతలం అజినం వాస సర్వ పరిగ్రహ భోగత్యాగ
కస్య సుఖం న కరోతి విరాగః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సూర మందిర దేవుని గుడిలో తరు చెట్ల కింద ఇలాంటి చోట నివసిస్తూ సర్వ పరిగ్రహ అన్ని పరిగ్రహాలు వదిలిపెట్టేసి కేవలం శరీర నిర్వహణ కోసం కొద్దిగా భిక్షాటన లాంటి కార్యం చేసుకుంటూ ఎప్పుడూ బ్రహ్మచింతనలో సాధన చేసుకుంటున్న వ్యక్తికి ఎందుకు ఆనందించడు? కస్య సుఖం న కరోతి విరాగః. ఆ వైరాగ్యంలో ఎంత ఆనందం ఉంటుంది, పరమానందమే ఉంటుంది. మనము భయపడి అయ్యో నేను వయసు అయిపోతే ఎక్కడ ఉండాలి, నాకు ఇల్లు లేకపోతే నేను ఎక్కడ ఉండాలి అని చెప్పేసి అనవసరంగా భయపడుతూ ఉంటాము. ఇంత పెద్ద సకల ప్రపంచమే మనకి ఇల్లు ఉంది, మనం అలవాటు చేసుకోలేదు కాబట్టి మనకు ఆ భయం వేస్తూ ఉంటుంది. పాతకాలంలో అందుకే నడుచుకుంటూ పాదయాత్రలు చేసుకొని పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవాళ్ళు. ఆ ఇండ్ల నుంచి బయటకు పోయి ఇళ్ళ దారిలో ఎక్కడుంటే చెట్టు కింద, ఏదైనా సత్రాలు ఉంటే సత్రం కింద అలా బాగా అలవాటు చేసుకునేవారు ఆ లైఫ్. ఇప్పుడు కొద్దిగా ట్రెక్కింగ్ అని కొద్దిగా మోడర్న్గా ట్రై చేస్తున్నారు. వాళ్ళకి అది పెద్ద ఆనందం అయిపోయింది. గుట్టలకి కొండలకి అక్కడ ఒక టెంట్ వేసుకొని సపరేట్గా ఉండి కొద్దిగా అలవాటు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ స్థలాల మీద కూడా మనము ఆలోచించాలి. శుకదేవుడు అంటాడు, మనము ఒక ఆవులో పాలు పిదికే ఎంత సమయం ఉంటుందో అంత సమయంలో ఒక ప్లేస్లో ఉన్నామంటే ఆ ప్లేస్ తోటి మనకు అటాచ్మెంట్ వచ్చేస్తూ ఉంటుంది. మరి ఒకే ఇంట్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ ఇంటి మీద ఎంత మోహం ఉంటుంది. ఇలాగే భక్తులు నేను విన్నాను, బెంగళూరులో ఒక భక్తుడు ఇలాగే వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఎవరో మోసంతో ఒకే సైకిల్ 2-3 అమ్మేసి ఫారిన్కి వెళ్ళిపోయింది. ఇట్లా మోసపోయాము, అది రిజిస్ట్రేషన్ కాలేదు, అది వేరేదో తెలిసిన తర్వాత ఆ న్యూస్ విన్నప్పుడే రక్తం కక్కాడు ఒక భక్తుడు. అంటే దాని మీద ఎంత మోహం ఉంది, ప్రాణం కన్నా ఎక్కువ అది ఎక్కువైపోయింది. ప్రాణమే పోయి ఎలాగో అది ఆగిపోయింది. ఎంత మనకన్నా మన స్వరూపం కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇలాంటి వాటికి ఇచ్చేస్తాము. జీవన్ముక్త పురుషునికి సచ్చిదానంద స్వరూపానికి అసలు ఈ 3 ప్రకారాల శరీరాలతో తాదాత్మ్యాన్ని తెంచుకోవాలనుకుంటాడు. మళ్ళీ ఈ శరీరాలకి ఇంకో ఇల్లు కావాలి, ఎందుకంటే ఉన్న ఈ 3 ఇళ్ళనే వాడు అమ్మేసుకోవాలా వదిలించుకోవాలా అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అనికేతుడు అంటే ఎక్కడ ముఖ్యంగా మోహం ఉండదు. ఒకే ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటి మీద మోహం ఉండదు. ఉన్న స్థలాల మీద కూడా ఏ ప్లేస్లో కూడా మనకు మోహం ఉండకూడదు. మా గురుగారు తాత గురువులు అంటారు, పరమ గురువులు అంటారు. 13 బ్రాంచులు ఉంటాయి. జీవన్ముక్త పురుషుడు మహానుభావుడు. మా గురుగారిని ఆ మహంతు చేసిన తర్వాత బాధ్యతలు అర్పించిన తర్వాత 79 వయసులో 79 ఏళ్ళలో చిన్న ఒక బట్ట కింద పంచిని కింద పరిచేసి అందులో ఇంకొక జత బట్టలు వేసుకొని గంటు మూటలు కడేసి ఒక కట్టి దానిలో చిక్కించుకొని భుజం మీద వేసుకొని అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాడు 3 సంవత్సరాలు. గంగానది తీరంలో గంగానది ఒడ్డు నుంచి భిక్షాటన చేసుకుంటూ 3 సంవత్సరాలు ఎవరికి కనిపించలేదు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక పరమేశ్వరానంద స్వామీజీ అని ఒక మహానుభావుడు తెలుసుకొని చాలా ఎమోషనల్గా బాధపడి, గురుగారు ఎందుకు ఇలా చేశారు, ఏంటిది, ఏదన్నా మీరు ఒక బ్యాంక్ అకౌంట్ అన్నా పెట్టుకో ఉండాల్సింది కదా అన్నాడు. ఏంటి బ్యాంక్ అకౌంటా? నువ్వు ఇల్లు వదిలిపెట్టిపోయినప్పుడు బ్యాంక్ అకౌంట్ మీద నమ్మకం మీద బయటకు వచ్చావా, భగవంతుని మీద నమ్మకం మీద బయటకు వచ్చా? అంతే, భగవంతుని మీద నమ్మకంతో బయటకు వచ్చాను. ఇప్పుడేం భగవంతుడు చనిపోయినాడా నీ దృష్టిలో? నేను ఇలా వయసు వచ్చిన తర్వాత ఎక్కువ ఇలాంటి మోహాలు, స్థలాల మీద మోహాలు ఇవన్నీ ఎక్కువైపోతుంటాయని ఇలాంటి వయసులో కూడా జ్ఞాన నిశ్చయం ఉంటే కన్నా మనల్ని భగవంతుడు యోగక్షేమం వహామిహం అని చెప్పాడు. కాబట్టి అది ఆచరించి నీకు ఒక ఆదర్శంగా ఉండాలని నేను కావాల్సిగానే వదిలిపెట్టేసింది. మళ్ళీ రాలేదు ఆశ్రమంలోకి, అంతే. మరి వదిలిపెట్టినట్టు ఇంకోసారి తిరిగి చూడడం ఉండదు. ఆ పెత్తనాల మీద మోహం కానీ ఇప్పుడు ఎక్కడే కానీ ఇంట్లో కానీ అస్సలు తాళం చేతులు ఇవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఇన్సెక్యూర్ ఫీలింగు అది లేకపోతే నేనెట్టా అని చెప్పేసి. లేదు, సాధకులు అలా ఉండద్దు, దేని మీద అటాచ్ ఉండద్దు. మనము మన రక్షణ కోసం ఇక్కడ పట్టుకుంటూ ఉంటే కానీ భగవంతుడు రాడు, భగవంతుని అనుభూతులు మనకు రావు.
అన్నీ వదిలిపెట్టేసి అతని మీద ఆధారపడి ఉండండి. మళ్ళీ మా తాత గురువులు అక్కడ గంగా నదిలో భిక్షాటనకు పోతూ ఉంటే చూసిన వాళ్ళు ఎంతో మహిమలు ఉన్నాయి. పోయిన చోటి సాక్షాత్ గంగాదేవిని నెయ్యి తీసుకొని వచ్చేదంట. ఒక్కరోజు కూడా నెయ్యి లేకుండా భిక్ష దొరకనే లేదంట. ఏ ఇంటికి పోయినా కూడా మంచి ప్రోటీన్ రిచ్ భోజనంతోటి ఆరోగ్యం కూడా ఏమాత్రం చెదరకుండా కాశీ నుంచి హరిద్వార్ వరకు అలాగే నడుచుకొని పై పక్కకి నడుచుకుంటూ పోతూ ఉంటే కన్నా ఎక్కడ ఏమీ అననుకూలత రాలేదండి. ఆ వయసులో కూడా అంత బాగా చూసుకుంటారు భగవంతుడు. కాబట్టి జ్ఞానులు ఏ ఒక్క స్థలం మీద కూడా అటాచ్మెంట్ పెట్టుకోరు. మళ్ళీ అదొక పెద్ద సమస్య అయిపోతుంది. దాని మీద అటాచ్మెంట్ వచ్చిందంటే కన్నా మళ్ళా ఆ పదవి మీదనే కూర్చోవాలని ఉంటుంది. వయసు అయిపోయినా కూడా సామర్థ్యం లేకపోయినా పదవి వదలాలనిపించదు. మళ్ళీ ఎవరిని చూసినా కూడా అందరి మీద అనుమానం వస్తూ ఉంటుంది. ఈ శిష్యుడు నాకేమన్నా తొందర చేస్తాడో, ఆ శిష్యుడు నాకు తొందర చేస్తాడని చెప్పేసి కౌంటర్ బ్యాలెన్స్ పెడుతుంటాడు. వీనికి నచ్చినవని ఇంకోనికి, వాడిని నచ్చిన ఇంకోనికి, అట్లా ఇంకా అన్ని రాగద్వేషాలు సంసారం అన్నీ మళ్ళా వచ్చి మళ్ళా అని ముట్టేస్తాడు. మాయ భలే విచిత్రంగా ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టదు. ఏమి ఎర్రబట్టలు వేసుకున్నారంత మాత్రం వదిలిపెట్టేది అది. చాలామంది ఇలాంటి పెత్తనాల మోహంలో ఇరుక్కుపోతారు. కాబట్టి జ్ఞానులైన వాళ్ళు అనికేత యావతే వాళ్ళకు ఒక ప్లేసు అని అది సీమితం, ఇలాంటి ప్లేస్లోనే ఉండాలని అనుకోరు. స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరహ, ఇలాంటి భక్తుడు అంటే నాకు చాలా ఇష్టమని పరమాత్ముడు అంటున్నాడు. దాని తర్వాత ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధాన మత్పరమ భక్తాస్తే తీవ మే ప్రియ. ఇలా ఎవరైతే బ్రహ్మవిత్ అంటే నిష్కామ కర్మయోగము చేసుకుంటూ అంతఃకరణ శుద్ధి పొందిన తర్వాత జ్ఞానాన్ని పొంది జ్ఞాననిష్టం కోసం ఈ స్టెప్పులన్నీ ఫాలో చేసుకొని వచ్చిన వ్యక్తి ఇలాంటి మార్గంలో శ్రద్ధాయుక్తంగా ఉండి నా పారాయణుడైన అలాంటి భక్తుడు నాకు చాలా అతీవమే ప్రియ, చాలా అంటే చాలా ఇష్టము అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. దాని తర్వాత భగవద్గీతలో ముఖ్యంగా 3 కాండలు ఉన్నాయి. మొదటి 6 అధ్యాయాలు కర్మకాండం ప్రధానంగా ఉంటాయి. ప్రతి ఒక్క అధ్యాయం కూడా ఒక్కొక్క ఉపనిషత్తే. ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా నిష్కామ కర్మయోగం గురించి, ఉపాసన గురించి, జ్ఞానం గురించి అన్ని అధ్యాయాలు కూడా వచ్చేస్తుంది. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క ఉపనిషత్తుతో సమానం. అయినప్పటికీ ఫస్ట్ 6 అధ్యాయాలు నిష్కామ కర్మయోగం గురించి ఎక్కువ జోరు ఉంది. కర్మకాండ ప్రధానంగా ఉన్నాయి. మధ్యలో 6 అధ్యాయాలు ఉపాసన, విశ్వరూప దర్శనాలు, సగుణ రూప ఉపాసనల గురించి, అది ఉపాసన కాండ ప్రధానంగా ఉంటాయి. అంతిమ 6 అధ్యాయాలు జ్ఞానకాండ ప్రధానము. మళ్ళీ మొదటి 6 అధ్యాయాలు త్వపదార్థ శోధనము, మధ్యలో తత్పదార్థ శోధన. పరమాత్ముడు అంటే సగుణ రూపము, నిర్గుణ రూపం 2 చెప్పేశాడు అక్కడే. ఉపనిషత్తుల్లో అంతే. ఫస్ట్ సగుణ రూపంలో అంతా చెప్పిన తర్వాత మళ్ళీ నిర్గుణ లక్షణాలు చెప్పేసరికి అక్కడ తత్పదార్థ శోధనం అయిపోతుంది. స్టార్టింగ్లో ఇంకా పంచకోశాలకు అతీతంగా 2వ అధ్యాయంలోనే త్వపదార్థ వివేచనం జరిగిపోతుంది. మన లోపల ఉన్న కేవల సాక్షికి వెళ్ళిపోతాం అక్కడ. అట్లా ఇప్పుడు త్వపదార్థ శోధనము చేశారు, తత్పదార్థ శోధనం చేసి లాస్ట్ 6 అధ్యాయంలో ఐక్య జ్ఞానం గురించి ఇప్పుడు ఎక్కువ జోరు ఉంటుంది. ఇందులో కూడా అన్నీ వస్తూ ఉంటాయి, మిక్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఐక్య జ్ఞానానికి ప్రధానమైన శ్లోకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ 13వ అధ్యాయంలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహో క్షేత్రజ్ఞ ఇది తద్విదః. ఈ శరీరం గురించి అనాలిసిస్, డైసెక్షన్ చేస్తాడు కొద్దిగా. చూడు, ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు. శరీర సంఘాతాన్ని, బాడీ మైండ్ కాంప్లెక్స్ని, దీన్ని క్షేత్రం అంటాడు. ఇందులో ఉన్న క్షేత్రజ్ఞుని నేనే. 3 ప్రకారాల జీవసాక్షులు ఉంటాయి. జాగ్రత్త అవస్థలో ఆ జీవసాక్షి పేరు విశ్వడు. స్వప్నావస్థలో ఆ జీవసాక్షి పేరు ప్రాజ్ఞుడు, తైజసుడు. సుషుప్తి అవస్థలో ఆ జీవసాక్షి పేరు ప్రాజ్ఞుడు. ఈ 3 ప్రకారాల జీవసాక్షులు క్షేత్రజ్ఞతోటి ఇక్కడ జీవసాక్షిని చూపిస్తున్నాడు. ఈ క్షేత్రాన్ని, ఈ క్షేత్రజ్ఞుని తెలుసుకున్న ఈ రెండింటినీ కూడా ఆబ్జెక్టిఫై చేసిన కేవల సాక్షి ఏదైతే ఉందో అది తన స్వరూపము, అది సచ్చిదానంద స్వరూపం అని చెబుతాడు. దాని తర్వాత
శరీరాల గురించి ఫస్ట్ క్షేత్రం గురించి కూడా కొన్ని క్షేత్రాలు చదువు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఆ క్షేత్రజ్ఞుని నేనే అనుకో. జీవయేవ బ్రహ్మేవ జీవ జీవయేవ బ్రహ్మ. వయసు వర్ష రెండు వైపులా కూడా శృతి చెప్పేస్తుంది. వక్తవ్యం కిము విద్యతేత్ర బహుదా. చెప్పడానికి ఇంకెక్కువేముంది. ఏది మనము జీవుడు అనుకుంటున్నామో ఆ జీవుడు బ్రహ్మస్వరూపమే అయి ఉన్నాడు. ఇక్కడ కూడా కృష్ణ పరమాత్ముడు ఆ జీవ సాక్షి కూడా నా కేవల సాక్షి నుంచి భిన్నం కాదు, అది కేవల సాక్షినే అయింది. కేవలం మన ప్రతిబింబ రూపంలో మన అటెన్షన్ను ఇప్పుడు అద్దంలో నిలుచుకొని మన ప్రతిరూపాన్ని మనం చూసుకుంటున్నాము. సడన్గా అది బింబాన్ని వదిలిపెట్టేసి అద్దం లోపలికి పోయి ఆ ప్రతిబింబలోకి వెళ్ళిపోయిందంటే కనుక ఎంత విచిత్రంగా ఉంటుందో అంతే విచిత్రంగా ఇప్పుడు మన అటెన్షన్ను స్వరూపము బింబరూపమైన చైతన్యంలోనే ఉండాల్సినది, కేవల సాక్షిలో ఉండాల్సిన చైతన్యము ప్రతిబింబ రూపంలో ఉన్న జీవ సాక్షిలోకి వచ్చేస్తూ ఉంది. ఇంకా ఆ జీవ సాక్షిలో ఉన్నది దానికి ఉపాధులు ఉంటాయి. ఆ ఉపాధులకి తోటి సంబంధం పెట్టుకొని కల్పితమైన సంబంధం పెట్టుకొని దీని సమస్యలన్నా మన సమస్యలు అనుకుంటున్నాము. ఆ క్షేత్రం ఏదో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, నువ్వు దాన్ని మంచిగా తెలుసుకో. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై అని. ఋషుల ద్వారా మనకి రోజు వేదాలు ఇక్కడ దొరికినాయంటే ఋషుల ద్వారానే. మంత్రద్రష్టారహ అంటారు, అందుకే మంత్రకర్తారహ అంటారు. మంత్రాల యొక్క ఎవరు కర్తృత్వం ఉండదు, అది సాక్షాత్ అది ఈశ్వరు సృష్టితో పాటు నిశ్వాస రూపంలోనే అది ప్రకటమైపోయింది. ఇప్పుడు గాలి ద్వారా కరెంటుని, నీళ్ళు వేగము ద్వారా కరెంటుని, ఎన్నో ప్రకారాలుగానూ కరెంటుని, సోలార్ ద్వారా కరెంటుని ఉత్పత్తి చేసుకునే తత్వము అది ఇప్పుడు కొత్తగా ఏం పుట్టలే. పృథ్వీలో సృష్టిలో ఆది కాలం నుంచి ఆ తత్వము ప్రకృతిలోనే ఉంది. దాన్ని సైంటిస్టులు మొన్న కనుక్కున్నారు, 2 సంవత్సరాల ముందు అట్లా కనుక్కున్నారు అంతే. అలాగే ఈ వేదము నిత్యం, ఇది కల్పంలో స్టార్టింగ్ నుంచి కల్పాంతం వరకు సాపేక్ష నిత్యం ఉంటుంది, కల్పాంతం వరకు నిత్యంగానే ఉంటుంది. అది ఎప్పుడు ఎలాగ ఈ ప్రకృతిలో ఆ కరెంటు ఉత్పత్తి చేసే తత్వాలు వ్యాపకంగా అన్ని చోట్ల ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే వ్యాపకంగా ఉంటుంది. ఎవరన్నా మంచి సాధన చేసుకుని జీవన్ముక్త పురుషులు, ఆ ఋషులు సపరేట్గా దానికోసమే అవతారం తీసుకుని వచ్చింటారు. అలాంటి మహర్షులు ఆ మంత్రాలని వాళ్ళు చూడగలరు, చూసి దాని అందుకే మంత్రద్రష్టారహ అని చెప్పేసి. అలాంటి మహాపురుషుల ద్వారానే మనకు వేదము లిపి రూపంలో, ఫస్ట్ శబ్ద రూపంలోనే ఉండే, శబ్ద రూపం నుంచి గ్రంథాల్లో లిపి రూపంలోకి మనకు వచ్చింది. కాబట్టి అలాంటి మహర్షుల ద్వారా ఏదైతే బ్రహ్మసూత్ర పదైశ్చ అని చెప్పేసి చాలా అద్భుతమైన బ్రహ్మసూత్రాల విచారణలో చాలా యుక్తి ప్రధానంగా ఉంటాయి. అలాంటి వాటి ద్వారా ఏదైతే కంప్లీట్గా మనము జ్ఞానం ఉంటుందో అదంతా కూడా నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను, బాగా విను అని చెప్పేసి క్షేత్రం గురించి కొద్దిగా డీటెయిల్స్ ఇస్తున్నాను. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాని దశైకంచ పంచచేంద్రియ గోచరాః. మహాభూతాని, పంచమహాభూతాలు, అహంకారము, బుద్ధి, మళ్ళీ ఇంద్రియాన్ని దశైకం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మళ్ళా పంచచ ఇంద్రియ గోచరాహ దాని విషయాలు, మళ్ళీ ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, ఇవన్నీ టోటల్ సంఘాత, ఏదైతే శరీర సంఘాతం అంటారో ఇవి, దీనినే ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. దీన్నే కంప్లీట్గా బాడీ మైండ్ కాంప్లెక్స్ 3 ప్రకారాలు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని చెప్పేసి. స్థూల శరీరంలో పాంచభౌతికమైన ఈ శరీరము, ప్రతి ఒక్క గోళకాల్లో జ్ఞానేంద్రియ కళ్ళల్లో ఒక ఇంద్రియ శక్తులు ఇవన్నీ ఉంటాయి. సూక్ష్మ శరీరంలో, స్థూల శరీరం వదిలిపెట్టేసి సూక్ష్మ శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి, ఈ 17 సెట్ ఉంటుంది. ప్లస్ ఈ పాంచభౌతికమైన శరీరము కలిపేసరికి దీన్నే ఇది బాడీ మైండ్ కాంప్లెక్స్ అంటారు, శరీర సంఘాతం అంటారు, దీన్నే క్షేత్రం అంటారు, దేహవే దేవుడా అన్నట్టు. కాబట్టి ఇప్పుడు క్షేత్రం గురించి చెప్పేశాడు. క్షేత్రజ్ఞుని గురించి చెప్పడానికి
దానికి ఒక అర్హత కావాలని పరమాత్ముడు చెప్తాడు. క్షేత్రం తెలుసుకోవడం ఈజీనే, కానీ ఆ క్షేత్రంలో ఉన్న క్షేత్రకుడు అంటే పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడే. దాన్ని తెలుసుకోవడానికి కొన్ని అర్హతలు కావాలా. అవే ఇప్పుడు అమానిత్వాది 20 లక్షణాలు వస్తాయి. భగవద్గీతలో హైలైట్ ఏంటంటే ఈ అమానిత్వాది లక్షణాలే, మళ్ళీ దైవీ సంపత్తులు. భాష్యకార భగవాన్ శంకరాచార్యులు ఎవరిలో ఈ అమానిత్వాది లక్షణాలు ఉన్నాయో వాడే నిజమైన సన్యాసి, సహ ఏవ సన్యాసి, లేకపోతే వాడు సన్యాసి అనే శబ్దానికి అర్హుడే కాడు అని చెప్పేసి. మనము సాధన రూపంలో ఏదన్నా కొద్దిగా మానసిక పరిశ్రమ చేస్తామంటే ఇందులోనే చూడండి రిపేర్ చేసుకోవాల్సింది ఈ అమానిత్వాది లక్షణాలు మనలో ఉన్నాయా లేదా. ప్రతి దానికి టెస్టింగ్ పారామీటర్స్ ఉంటాయి, ఏమి ఉన్నాయి మన దగ్గర అని చెప్పేసి. అందుకే చిన్నపిల్లలకి స్కూల్లో సిలబస్ కూడా పెట్టాలి మనం ఇలాంటి అమానిత్వాది లక్షణాలు. ఇలా నేర్చుకుంటే కన్నా మనం సాధన రూపంలో ఇక్కడే రిపేర్ చేసుకోవాలి. అందులో అమానిత్వమదం విత్వం అహింసా క్షాంతి రార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. ఫస్ట్ది అమానిత్వం. నంబర్లో ఫస్ట్ వచ్చిందంటే కన్నా ఇదే పెద్ద రోగం అని మనం చెక్ చేసుకోవాలి. మానిత్వం అంటే ఏదో ఒక విషయము ద్వారా మనము స్పెషల్ అని ఫీలింగ్ వచ్చేస్తుంది. సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. ప్రతి ఒక్క విషయంలో కూడా అది వచ్చేస్తూ ఉంటుంది. ఏదో మంచి జాతిలో పుట్టామని, అందంగా పుట్టామని మానిత్వం వచ్చేస్తుంది. నేను స్పెషల్, మిగతా వానికన్నా నేను గొప్ప కులంలో పుట్టాను, అందుకే నేను వాడికన్నా గొప్ప. నేను అందంగా పుట్టాను, వాడికన్నా గొప్ప. నా దగ్గర డబ్బులు ఎక్కువనే, వాడికన్నా గొప్ప. నా దగ్గర బుద్ధి తెలివితేటలు ఎక్కువనే, నేను వాడికన్నా గొప్ప. ప్రతి ఒక్క వస్తువులో కూడా, ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు ఈ మానిత్వం వస్తూ ఉంటుంది. భాష్యకార భగవానుల చరిత్రలో భాష్యకార భగవానులకు కూడా బ్రాహ్మణత్వ అభిమానం ఉండేది అన్నది మనీష పంచకము ద్వారా వాళ్ళు లీలలు చేసి చూపించారు. జాగ్రత్తగా ఉండాలి, మనము ఎక్కడ పుట్టింటామో, ఏ కులంలో పుట్టింటామో ఆ కులం ప్రతి మనకున్న అభిమానం అది అంత ఈజీగా పోదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంకా ఆ పరిచిన బుద్ధిలో వాటి ద్వారా మనం లోపల మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటే ఆ సర్వవ్యాపకమైన సచ్చిదానంద స్వరూపానికి మనం వెళ్ళలేము. ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అవి. అందుకే చాండాల రూపంలో శివుడు కాశీలో భాష్యకార భగవాన్ ఎదురుగా వచ్చినప్పుడు గచ్చ అనేస్తాడు. అంటే ఇద్దరు ఒకటే అనుకో, మనకు లీలలు చేసి చూపించారు. దాని తర్వాత అప్పుడు దేని గచ్చ అంటున్నావు, చైతన్యం నుంచి చైతన్యాన్ని పక్కకు పొమ్మంటున్నావా, లేదా చైతన్యం నుంచి ఈ స్థూల శరీరం భిన్నంగా ఉన్న అచైతన్యాన్ని జడాన్ని పక్కకు పొమ్మంటున్నావా? చైతన్యం లేకుండా ఈ జడం ఎలా నిలుచుకుంటుంది? దేని పక్కన పోమంటున్నావు అని ఆ అడిగే ప్రశ్నలోనే అర్థమైపోతుంది వచ్చిన వ్యక్తి ఎవరు కాదు, సాక్షాత్ మహాదేవుడే అని చెప్పేసి. అప్పుడు కిం గంగాంబుని మహాదేవుడు అడుగుతాడు, కిం గంగాంబుని బింబితేంబరమను చండాలవాటి పయ అని. అంటే ఏమప్పా, సూర్యకిరణాలు నది మీదలో పడిన చరండి మీద, మోరీల మీద పడిన తేడాలు కింద రిఫ్లెక్షన్లో ప్రతిబింబంలో తేడాలు రావచ్చు, కానీ పైన సూర్యునికి ఏమన్నా తేడాలు ఉంటాయా? అలాగే ప్రత్యేక వస్తువు ఇన్నర్ మోస్ట్ సచ్చిదానంద స్వరూపంలో చైతన్యంలో ఈ పరిచిత రూపంలో శరీరాల్లో తేడాలు ఉన్నప్పటికీ లోపలున్న ఆ సచ్చిదానంద స్వరూపంలో ఏమన్నా తేడాలు వస్తాయా అని అడిగేసరికి ఇంకా భాష్యకార భగవాన్లో అర్థమైతే వచ్చింది సాక్షాత్ మహాదేవుడు అని చెప్పేసి. అప్పుడు లోకానికి ఈ సత్యం తెలవాలని చెప్పేసి జాగ్రత్త స్వప్న సుషుప్తి సుస్ఫుటతర యా సంవిజృంభతే అని చెప్పేసి. అంటే ఎవరు ఈ జాగ్రత్త స్వప్న 3 అవస్థాల్లో, అంటే అవస్థాత్రయ సాక్షి 3 శరీరాలకి అతిరిక్తంగా ఉండే పంచకోశాలకు అతిరిక్తంగా ఉన్న ఆ ప్రత్యేక ఆత్మాన్ని ఎవరైతే తెలుసుకో ఉంటాడో స చాండాలోస్తు ద్విజోస్తు, వాడు జాతిలో చాండాలుడైనప్పటికీ, వాడు బ్రాహ్మణుడైనప్పటికీ కూడా వాడు నా గురువు అని స్వీకరించాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. జాతి మత భేదాలు పెట్టుకొని ఒకరికొకరు దూరం పెట్టుకుంటుంటాము. ప్రపంచంలో భాష్యకార భగవానులే స్వీకరించాలి. ఎవరిని గురుగా స్వీకరించాడు? బయట జాతులని అవి చూడలేదు, లోపల వాడుకున్న జ్ఞానాన్ని స్తుతించారు.
వాడు చాండాల జాతిలో పుట్టినప్పటికి కూడా వాడికి ఈ జ్ఞాన నిశ్చయం ఉంది. వాడు నేను సచ్చిదానంద స్వరూపుని అనే విషయాన్ని వాడు తెలుసుకున్నాడంటే కన్నా వాడు నా గురువు అన్నారు. నాకు సముడు అని కూడా కాదు, నాకు గురువు. అలాంటి పాదాలకు నేను శాస్త్రంగా ప్రణామం చేసేస్తాను అని చెప్పేసి. అందుకే మనము ఎప్పుడే కానీ ఆ పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం కాకపోయినా కూడా ఆ పరోక్ష జ్ఞానం ఉన్న వ్యక్తికి కూడా ఆ జ్ఞానికి కూడా మనము అంతే సమ్మానం ఇస్తూ ఉండాలి. సాక్షాత్ భాష్యకార భగవానుడే అది ఆచరించి చూపించారు. స చాండాలోస్తు ద్విజోస్తు సా గురురిత్తి ఏషా మనీషా మమ అన్నాడు. కాబట్టి అలా ఇది ఎందుకు వచ్చింది మధ్యలో మనకు మనం ఈ బయట ఉన్న పరిచిన్న బుద్ధులు, ఈ మానిత్వం. అందుకే దేని గురించి కూడా మనము నేను స్పెషల్ అని ఫీల్ కాకూడదు. అంతా మనమంతా ఒకటే సచ్చిదానంద స్వరూపంలో ఉన్నాము. అది పంది కావచ్చు, కుక్క కావచ్చు, అన్నిటికీ అధిష్టాన రూపంలో సచ్చిదానంద స్వరూపమే ఉంది. కాబట్టి మనం ఏదన్నా విషయంలో మనము స్పెషల్గా ఫీల్ అయిపోయినామంటే మనమే బౌండరీలు ఫిక్స్ చేసుకుంటున్నాము. లిమిటేషన్స్, మన సైజుని, మన వ్యాపకత్వతత్వాన్ని మనము చిన్నది చేసుకుంటున్నాము. కాబట్టి ఆ మానిత్వం అనేది అంత ఈజీగా పోదు. కాబట్టి దాన్ని స్టార్టింగ్లోనే చెప్పాడు. కాబట్టి దానికి అమానిత్వం అంటే ఆ మానిత్వంకి ఆపోజిట్గా ఏదైతే ఉందో అలాంటి మనం మానీలు కావద్దు. అమానిత్వం అనే లక్షణం మనలో ఉండాలి. మళ్ళీ అదంబిత్వం, ఏది మనసుకు ఒక వీక్నెస్ ఉంటుంది. ఏదన్నా కొద్దిగా మంచిది చేసినా, ఏదన్నా కొద్దిగా పొందినా 10 మందికి చూపించుకుంటే కానీ దానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎవరన్నా కొత్త బట్టలు తీసుకున్నాడు అనుకోండి, తీసుకొని బయట ఫ్రెండ్ల మధ్య తిరిగి వచ్చారనుకోండి, అసలు ఎవరు ఆ షర్టును చూసి అరే ఎంత బాగుందని ఎవరు చెప్పకపోతే కన్నా వాడికి సెల్ఫ్ రోడ్ వచ్చేస్తుంది. బహుశా నేను కొన్న షర్ట్ బాగలేదేమో, క్వాలిటీ బాగలేదేమో, అందుకే ఎవరు చూసి పొగలేదు కదా అని చెప్పేసి. స్టార్టింగ్లో నాకు బాగా జ్ఞాపకం ఉంది. 80sలో అప్పుడప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు వస్తే కన్నా ఎవరైనా ఊరికి ఒక టీవీ తీసుకొస్తే కన్నా మేము టీవీ తెచ్చామని చూపించడానికే ముఖ్యంగా అందరినీ పిలిపించి పూజలాగా చేసి అందరికీ స్వీట్లు ఇచ్చి చూపించుకునేవాడు. ప్రతిదీ అంతే. ఏదన్నా ఒకటి పొందితే కన్నా 10 మందికి చూపించుకొని 10 మందిలో నేను ఏదో గొప్ప అని ఫీల్ అయిపోవాలని మనసుకు ఆ వీక్నెస్ ఉంటుంది. అందుకే ఎప్పుడే కానీ ఏది మన దగ్గరకు వచ్చినా కూడా మనం దాన్ని చూపించుకునే దంబాచారం చేయకూడదు. ఆ దంబాచారం అది అదంబిత్వము, ఈ లక్షణాలు మనలో ఉండాలి. జ్ఞానం కూడా అంతే. ఎన్నోసార్లు పోతూ ఉంటాము. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం ఏమి ప్రశ్న ఎక్కిపోయినా కూడా నా దగ్గర మంచి జ్ఞానం ఉంది అని చూపించుకోవడానికి ఏమి ఆ సందర్భం రాకపోయినా కూడా నేను జ్ఞానినని చూపించుకోవడానికి మొత్తం అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. నాకు చూస్తుంటాను, అయ్యో పాపం తను జ్ఞాని అని ప్రూవ్ చేసుకోవడానికి ఎంత ఇంటెన్స్ ప్రెషర్ ఉంది. ఈ బరువును ఎత్తుకొని ఇంకా ఎంత అశాంతి ఉంటుంది. నేను నా గురించి నా వేదాంత జ్ఞానం గురించి నేను చెప్పుకోకుండా పోతే నన్ను ఎక్కడ అమాయకుడు అనుకుంటారో, మందబుద్ధి అనుకుంటారని చెప్పేసి అడగకుండానే వాళ్ళలో నేను జ్ఞానాన్ని పొందిన వ్యక్తి అని చూపించుకుంటూ ఉంటారు. ఇంకెక్కడ సాధన చేసినావు నువ్వు? ఆ ఇంటెన్స్ ప్రెషర్ ఏంటి? నువ్వు సచ్చిదానంద స్వరూపుడు అయినప్పుడు ఇంకోరు ముందు ప్రూవ్ చేసుకోవాలని ఆ ప్రెషర్ ఏంటది? దానితోటి నువ్వు ఎంత అశాంతి పడతావు. నువ్వు అవసరం లేదు. ఆ మకరందము పనసపండు పండు అయిందంటే కన్నా స్మెల్ బయటకు వస్తుంది. అది నువ్వు నిజమైన జ్ఞాని అయితే కన్నా నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది? బయట నుంచి 10 మంది నేను జ్ఞానిలాగా చూసారంటే గొప్పలు పొందాలన్నా, మర్యాదలు ఎక్కువ పొందాలన్నా, ఇవన్నీ కూడా ఎన్నో స్లైటెస్ట్ మిస్టేక్లు చేస్తూ ఉంటాం. ఇవి గురువు దగ్గర ఉండి సేవ చేస్తూ ఉంటే గురువు దగ్గర ఒక్కోటి దెబ్బల మీద దెబ్బలు పడుతూ ఉంటాయి. గురువు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీటికి ఏ మిస్టేక్ చేస్తూ ఉంది అని చెప్పేసి. లేదు, దంబాచారం ఏది పొందినా కూడా విద్యాదదాతి వినయం. చెట్టుకు ఎన్ని పండ్లు ఎక్కువ కాస్తే అంత వంగాలి. ఆ వినయత అవన్నీ ఉండాలి. అవసరం వద్దు. మన గురించి మనం గొప్పలు చెప్పుకొని గొప్ప ఎదుటివాడి దగ్గర మనం సమ్మానాన్ని పొందాలని ఆ చేష్టలే వద్దు. అవన్నీ కూడా మళ్ళీ మన సాధనకు అడ్డు వస్తాయి అవి. ఎందుకంటే మనం సచ్చిదానంద స్వరూపుడు అయినప్పుడు ఎవరి దగ్గర నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు? నీ ఎదురుగా ఉన్న వ్యక్తి నీకన్నా భిన్నంగా అనుకుంటున్నావు కదా. వేదాంతం చెప్తున్నావు నువ్వు, వేదాంతం తెలిసిన వ్యక్తి నన్ను చూపించుకుంటున్నావు. కానీ నువ్వు చెప్పే దాంట్లోనే ఎంత అజ్ఞానం ఉంది.
ఎదురుగా ఉన్న వ్యక్తి నీకన్నా భిన్నంగా అనుకొని ఆ వ్యక్తి నా జ్ఞానాన్ని చూసి మెచ్చుకొని నాకు సమ్మానం ఇవ్వని అని నువ్వు వ్యక్తం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఇలాంటి చేష్టలు ఇవన్నీ కూడా వదిలిపెట్టుకోవాలి, అవసరం లేదు. కాబట్టి ఏది కూడా మనము చూపించుకునే ప్రయత్నం చేసుకోవద్దు. మళ్ళీ అహింస అనేది మన సనాతన ధర్మంలో మెయిన్ స్టేట్మెంటే ఉంటుంది. ఎప్పుడు హింస చేయాలంటే కానీ అది వేద విహితం ఉండాలి. యుద్ధంలో ఉన్న సైనికుడు వాడు అహింసాన్ని పాటించలేడు. కాకపోతే సామాన్య వ్యవహారం చేసేటప్పుడు ఎంత సాధ్యమైతే అంత మనము హింసని తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ చాతుర్మాస్యంలో గురు పౌర్ణమికి ముందు వచ్చే ఆషాఢ ఏకాదశి నుంచి కార్తీక ఏకాదశి వరకు అసలు సాధువులు కదలరు. కారణం ఏంటంటే కదలికల వల్ల ఈ సమయంలోనే ఎక్కువ సృష్టి జరుగుతూ ఉంటాయి, పురుగులు అవి ఇవి అని చెప్పేసి. మనం ఎక్కువ మూమెంట్ చేస్తే కనుక కాళ్ళ కింద అవి ఇవి చీములు దోమలు అవి వచ్చేసి ఎక్కువ హింస జరుగుతుంది. ఇంటెన్షన్గా చేసినా అన్ఇంటెన్షన్గా చేసినా అకౌంట్ పాపంలో పడుతూ ఉంటుంది. దానికి అన్ఇంటెన్షన్లు చేసిన పాపాలకు కూడా దానికి సపరేట్ అకౌంట్ ఉంటుంది. అన్ఇంటెన్షన్లుగానే వస్తుంటాయి దుఃఖాలు. కాబట్టి నీకు ఈ విషయం తెలుసు కదా. ఇప్పుడు ఎక్కువ మూమెంట్లు, అందుకే గడ్డాలు ఇవి కూడా ఎందుకు చేసుకోరంటే కన్నా, ఇప్పుడంటే అంతా సెల్ఫ్గా చేసుకుంటారు. కానీ అప్పుడు మంగళ వాళ్ళే వచ్చేసి గుండులు గీకేవారు. నేను గడ్డం గీపించుకునే నిమిత్తంతో వాడి ఇంటి నుంచి ఆశ్రమం నడుచుకుని వచ్చేటప్పుడు వాడి కాళ్ళ కింద ఎన్ని పురుగులు చనిపోతాయి. దానికి కారణం మళ్ళీ నేనే అవుతాను కదా అని చెప్పేసి ఈ చాతుర్మాసం పూర్తి వరకు గడ్డాలు వీసాలు కూడా గుండు కూడా కొట్టుకోరు. అంటే హింసను మినిమైజ్ చేసుకోవాలి. ఎంత సాధ్యమైతే అంత మనము ఏ జీవికి కూడా హానిని కల్పించద్దు. ఇంకా మాంసం తినేటోళ్ళు అంతే, ఏదో తెలుసో తెలియకో అంధకారంలో అంధపరంపర వచ్చింది. కానీ శాస్త్రంలో మాత్రము కేవలం ఒకేసారి మాత్రమే మాంసపు తినడానికి పర్మిషన్ వచ్చింది. ఎప్పుడంటే గాన మనం ప్రాణం పోతూ ఉన్నప్పుడు, ఇంకా అప్పుడు కాయగూరలు అప్పుడు మధ్యలో ఏమీ లేవు, ప్రాణాన్ని కాపాడుకునే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు పంచ పకానక్ష అని చెప్పేసి 5 nailed animals, ఈ 5 గోర్లు ఉండాలి, కోడికి ఉంటాయి కదా, అలాంటి జీవులకి చంపుకొని ప్రాణధారణ చేసుకోవచ్చు. దాని తప్పితే ఇంకా ఎలాంటి సందర్భంలో కూడా ఒక జీవిని చంపే అధికారము మనకు లేదు. మనము చేయకూడదు హింసను. యుద్ధంలో అది యుద్ధ నీతులు వేరే. అలాంటివి రాజులకు జంతువులు ఎక్కువైపోయి పంటల్లో వస్తున్నప్పుడు రాజులకు వేటాడడానికి అధికారం ఉంటుంది. అవన్నీ కూడా శాస్త్ర సమ్మతం. మిగతా విషయంలో మాత్రము మనము హింస చేయకూడదు. ఎందుకంటే మళ్ళా మనం చంపిన జంతువులు కానీ అది మళ్ళీ పులి పుడుతుందంట. మనం చంపిన మాతమానికేశ్వరం అనేది మనము జింకై పుట్టాలి. ఇప్పుడు గొంతు కోసింటాం కదా కోడికి, ఆ పులి జింక గొంతు పట్టుకొని ఇప్పుడేమంటావు అక్కడిక, పోయినసారి అప్పుడు నా గొంతు కోస్తుంది కదా ఇప్పుడేమంటావు అని ఆ భాషలో మాట్లాడుతుందంట. అప్పుడు ఏది కూడా అంతే టిట్ ఫోర్ టాట్ కర్మ సిద్ధాంతం మళ్ళీ మనమే అనుభవించాలి. ఒక జీవి స్వేచ్ఛని తప్పి అది హింసకు గురి అయిందంటే దాని స్వేచ్ఛని తప్పి మేపిన వాళ్ళకు, అమ్మిన వాళ్ళకు, కొన్న వాళ్ళకు, కోసిన వాళ్ళకు, కోసిన తర్వాత అమ్మిన వాళ్ళకు, తెచ్చిన వాళ్ళకు, వండిన వాళ్ళకు, తిన్న వాళ్ళకు, ఆఖరికి ఇవన్నీ చూసి దాన్ని ఖండించకుండా కేవలం చూసిన వాళ్ళకు కూడా ఒక హింస పాపం 8 మందికి పాపం షేర్ అయిపోతుంది. కాబట్టి శాస్త్రాలను మాత్రము హింసకు మాత్రం మీరు ఏ జీవన్ముక్త పురుషుల చరిత్రను చదవండి, ఎవరూ దాన్ని సమ్మతించరు. ఎంత మినిమైజ్, ఎంత తక్కువ చేసుకుంటే హింసని అంత మంచిది. అన్ని జీవుల మీద కూడా మనసా వాచ కర్మన కూడా మనం ఆలోచించలేము. వ్యక్తిని హింస చేయకముందు కొంత తితిక్షతోటి మనము సహించుకుంటే కాన అది చాలా ఉత్తమమైన గుణము. కాబట్టి ఆ అహింసాతత్వం ఉండాలి మనలో. మళ్ళీ శాంతి, ఈ అమానిత్వాది లక్షణాలే 6 నెలల సిలబస్. ఇది సామాన్యమైన ఒక్కొక్క లక్షణం. ఎందుకంటే మనం రిపేర్ చేసుకుంటే ఇందులోనే ఉంది రిపేర్. ఇవి 100% లేకపోతే కనుక ఆ జ్ఞానము నిలవదు. పులిపాలు ఎలాగా బంగారు పాత్రలను నిలుస్తాయో ఈ జ్ఞానం కూడా ఇలాంటి పాత్రత, ఈ అమానిత్వాది లక్షణాలు ఉన్న వ్యక్తిలోనే ఈ జ్ఞానం నిలుస్తుంది. లేకపోతే అది కేవలం ఇన్ఫర్మేషన్ రూపంలోనే ఉంటుందంతే, అది ఫలీభూతం కాదు. కాబట్టి సమయముకు అభావం. కాబట్టి
మనం మిగతాది రేపు అమానిత్వాది లక్షణాలు దైవీ సంపత్తులన్నా పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.